ఆకాశంలో ఇంకా నక్షత్రాలు మెరుస్తూనే ఉన్నాయి. కేశవరం ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. గంగారెడ్డి తన అరుగు మీద పడుకుని గుర్రు పెడుతున్నాడు. లోపల లింగమ్మ, రాము, సీతమ్మ గాఢ నిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా గంగారెడ్డి ఇంటి ప్రధాన ద్వారం ఢబేల్ ఢబేల్ అని ఎవరో బద్దలు కొడుతున్నట్లు చప్పుడు వినిపించింది. గంగారెడ్డి ఉలిక్కిపడి లేచి కళ్ళు తుడుచుకుంటూ, ఎవడ్రవాడు పగలంతా పొలంలో పనిచేసి రాత్రి కాస్త నడుము వాల్చుకుంటే ఈ అర్ధరాత్రి పూట తలుపులు బద్దలు కొడుతున్నాడు. ఒరే రాము, రాము, లేచా కిరోసిన్ లాంతరు తీసుకొని రారా. ఎవరొచ్చారో చూద్దాం. దొంగలైతే నా చేతిలో ఉన్న ఈ కర్రకు పని చెబుతాను. రాము నిద్రమత్తులో తూలుకుంటూ లాంతరు పట్టుకుని వస్తూ, వస్తున్నా నాన్నగారు. దొంగలైతే అంత గట్టిగా తలుపు ఎందుకు కొడతారు నాన్న? వాళ్లే సైలెంట్ గా గోడ దొక్కి వస్తారు కదా. బహుశా మన ఇంటి ఆవుకు దూడ పుట్టిందేమో. పాలేరుగాడు వచ్చుంటాడు. నీ తెలివి తెల్లారనట్టే ఉందిరా. పాలేరుగాడు వస్తే వెనక దొడ్డి కుమ్మం నుండి వస్తాడు గాని సింహద్వారం నుంచి ఎందుకు కొడతాడు? ముందు ఆ గడియతి. ఎవడో ఈ ఊరి సర్పంచ్ గాడి కంటే దర్పం చూపిస్తున్నాడు. రాము వెళ్లి గడియ తీశాడు. బయట 4 పెద్ద పెద్ద ఇనుప పెట్టెలు, 2 బట్టల మూటలు కింద పెట్టుకుని సుబ్బయ్య, కాంతమ్మ నిలబడున్నారు. సుబ్బయ్య తలుపు తీయగానే గట్టిగా ఆవలిస్తూ, యావయ్య గంగారెడ్డి, ఏమిటో నిద్ర? కుంభకర్ణుడికి అన్న ఎలా ఉన్నావు? మేం బయట దిగి అరగంట అవుతుంది. తలుపు తీయడానికి ఎంతసేపా? చలికి నా నడుము వణికిపోతుంది. ఏది పక్కకు తప్పుకో. ముందు నా పెట్టెలు లోపల పెట్టు. గంగారెడ్డి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి, సుబ్బయ్య బావా, మీరా? ఈ పొద్దున్నే సూర్యుడు కూడా ఇంకా కళ్ళు తెరవక ముందే దయ్యాల్లాగా ఇలా ఊడిపడ్డారేమిటి? ఏవైనా ముహూర్తం ఉందా? పైగా ఎన్ని పెట్టెలు తెచ్చారు? ఏంటి సంగతి? దయ్యాలా? చుట్టాలింటికొస్తే దయ్యాలంటారా గంగారెడ్డి గారు? భలే మర్యాదస్తులే మీరు. మా ఊర్లో ఎండలు మండిపోతున్నాయి, వానలు లేవు. అందుకని మీ కేశవరంలో ఒక నెల రోజులుందామని వచ్చాం. ఈ చల్లని గాలికి మా ఆరోగ్యం బాగుపడుతుంది. ఏవే లింగమ్మ, ఓ లింగమ్మ, ఇంకా నిద్రపోతున్నావా? కాస్త ఎదురు రమ్మను. లింగమ్మ కంగారుగా చీర సవరించుకుంటూ వస్తూ, అయ్యో వదిన గారు, మీరా? క్షమించండి, ఇంత పొద్దున్నే ఎవరూ రారు కదా, అందుకే నిద్రపోయాం. మీరు కులాసానా? కులాస ఏముందిలే లింగమ్మ. దారి పొడుగున ఆ బండివాడు ఎగుడు దిగుడు రోడ్ల మీద కుదిపేశాడు. నా ఒళ్ళంతా హుణమైపోయింది. ఓరై అబ్బాయి రాము, ఆ 4 పెట్టెలు లోపల గదిలో పెట్టరా. ఆ గదిలో ఉన్న మీ సామాన్లు బయటకు పడాయి. మాకు విశాలంగా ఉండాలి. లింగమ్మ, ముందు ఒక పెద్ద కుండలో వేడి నీళ్లు కాగబెట్టు. నేను స్నానం చేయాలి. అవునే లింగమ్మ, నీళ్లు బాగా వేడిగా ఉండాలి. అందులో 4 వేపాకులు, కొద్దిగా పసుపు వెయ్యి. నా చర్మం చాలా సున్నితమైంది. ఆ తర్వాత నాకు వేడివేడిగా ఫిల్టర్ కాఫీ కావాలి. ఉట్టి పాలతో చెయ్యే, నీళ్ళు అస్సలు కలపకం. గంగారెడ్డి తనలో తాను గొనుక్కుంటూ, వీళ్ళ ఆకారం చూస్తే 100 కిలోలు తూగుతారు. వీళ్ళకు సున్నితమైన చర్మమట. కాఫీలో నీళ్లు కలపకూడదట. నా ఇంట్లో పాలిచ్చేదే ఒక గేదె. వీళ్ళకి కాఫీకి, స్నానాలకి నా కొంప ఎండిపోయేలా ఉంది. బాబాయ్ గారు, ఈ ఇనుప పెట్టెలో ఏముందండి? రాళ్ళు ఏమైనా పెట్టి తెచ్చారా? ఆ రాళ్ళు కాదురా యదవా. అందులో మా ఆవిడ చీరలో, నా పట్టు పంచలో, నెయ్యి జాడీలో ఉన్నాయి. మీ ఇంట్లో నెయ్యి ఉండదేమోనని మేమే ఒక 5 కిలోల నెయ్యి తెచ్చుకున్నాంలే. ఆ నెయ్యి మా కోసం మాత్రమే సుమా. మీరు పప్పులో వేసుకోకూడదు. గంగారెడ్డి కోపంగా, సుబ్బయ్య బావా, మా ఇంట్లో పాలకేం లోట్లేదు. నెయ్యి కోసం నీ డబ్బా వైపు చూడాల్సిన కర్మ నాకేం పట్టలేదు. సరేగాని పొద్దున్నే వచ్చారు. ప్రశాంతంగా కాసేపు పడుకోండి. తెల్లవారాక మాట్లాడుకుందాం. పడుకోవడమా? అస్సలు కుదరదు. నేనొక్కసారి నిద్ర లేచాక మళ్ళీ పడుకోను. ఏవే సీతమ్మా, ఓ కోడల పిల్ల, ఇలా రావే. ఆ వంటగదిలోకెళ్ళి ముందు 2 గ్లాసులు వేడి పాలు తీసుకురా. మా సుబ్బయ్య గారికి ఉదయాన్నే పాలు తాగకపోతే కళ్ళు తిరుగుతాయి. ఆ తర్వాత పెసరట్టు, అల్లం పచ్చడి రుబ్బు. టిఫిన్ కి మాకు పెసరట్టే కావాలి. సీతమ్మ నిద్రమత్తులో విసుగ్గా, నాకైతే మతిపోతుంది. ఉదయం 5 గంటలకే పెసరట్టు రుబ్బాలా? పోని పాతన్నం గంజుందండి, అందులో కాస్త ఆవకాయ వేసి ఇస్తాను. అద్భుతంగా ఉంటుంది. మా ఇంట్లో అందరం అదే తాగుతాము. కాంతమ్మ చెంపలు వాయించుకుంటూ, అబ్బా, ఎంత మాట అన్నావే. కళ్ళెదురుగా చుట్టాలొస్తే చద్ది గంజి తాగుతారా అని అడుగుతావా? మీ ఎంట మర్యాదలు భలే ఉన్నాయే లింగమ్మ. నీ కోడలికి ఏమీ నేర్పించలేదా? సర్లే వదిన గారు, చిన్నపిల్ల, దానికి ఏమీ తెలీదు. నువ్వెళ్ళి రుబ్బురా సీతమ్మ, నేనే వండి పెడతాను. వీళ్ళ గోల భరించలేక నా ప్రాణం పోయేలా ఉంది. సుబ్బయ్య దర్జాగా వెళ్లి అరుగు మీదున్న గంగారెడ్డి మంచం మీద కుప్పకూలాడు. గంగారెడ్డా, ఆ వ్యసన కర్రెటివో. గాలి అస్సలు ఆడటం లేదు. నువ్వు కాస్త విసురు. నా చేతులు నొప్పిగా ఉన్నాయి. గంగారెడ్డి పళ్ళు కొరుకుతూ, నేను విసురాలా? నీకు మతిపోయిందో సుబ్బయ్య బావా? నువ్వు చుట్టాలివా లేక నా ఇంటి జమీందారువా?
నా మంచం ఆక్రమించావు, నా దిండు కాలు కింద పెట్టుకున్నావు. చట్టం వస్తే ఆ మాత్రం దర్పమండాలి కంగారంటే. అయినా మీరు బంధువులకు సేవ చేయడం నేర్చుకోవాలి. ఏది కొద్దిగా గట్టిగా విసురు. ఉదయం 6 గంటలు. సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు. వంటగదిలో లింగమ్మ సీతమ్మ చెమటలు కక్కుతూ పనిచేస్తున్నారు. పొయ్యిలో కట్టెలు రాజుకోవట్లేదు. పొగ ఇల్లంతా కమ్ముకుంది. అత్తయ్య, ఈ చుట్టాలు ఎక్కడి నుండి దాపురించారు అత్తయ్య మనకు? పొద్దు పొద్దున్నే నా నిద్ర పాడు చేశారు. ఆ కాంతమ్మ గారు చూస్తే వంటగది గుమ్మం దగ్గర నిలబడి ఆర్డర్లేస్తుందే కాని కనీసం ఆ పప్పు గిన్నె కూడా అందించడం లేదు. మెల్లగా మాట్లాడే సీతమ్మ. ఆమెకు చెవులు పెద్దవి, వింటే మళ్ళీ ఊరంతా దండోరా వేస్తుంది. మా పుట్టింటి వాళ్ళు మమ్మల్ని పస్తులు పెట్టారని ఏడుస్తుంది. ఆ పెసరపప్పు కాస్త మెత్తగా రుబ్బు. అప్పుడే కాంతమ్మ వంటగది గుమ్మం దగ్గరకొచ్చి, ఏవే లింగమ్మ, ఇదెక్కడ పొగ? ఇల్లంతా కమ్మేస్తుంది. మా ఊర్లో అయితే మేము బొగ్గులు పొయ్యి వాడతాం. ఈ కట్టెల పొయ్యి పొగ పీలిస్తే నా ఊపిరితిత్తులు పాడైపోతాయి. అయినా ఆ పెసరట్లేంటి ఇంకా అవ్వలేదా? మా సుబ్బయ్య గారి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. సీతమ్మ విసుగ్గా, అత్తయ్య గారు, మీ ఊపిరితిత్తులు పాడైతే మీరు హాల్లో కూర్చోవచ్చు కదా, ఇక్కడికొచ్చి ఎందుకు నిలబడడం? పెసరట్లు కాల్చాలంటే టైం పడుతుంది. ఇది కట్టెల పొయ్యి, మంత్రం వేస్తే రావు. ఎంత పొగరే నీకు కోడలా? నేను వంట ఎలా చేస్తున్నారో పర్యవేక్షించడానికని వచ్చాను. ఆ పచ్చళ్ళలో అల్లం తక్కువైంది, ఉప్పు ఎక్కువైంది. మా ఇంట్లో అయితే నేను కనుసైగ చేస్తే వంటలు ముందు వాలిపోతాయి. ఇక్కడ గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. లింగమ్మ నవ్వుతూ కవర్ చేస్తూ, వదిన గారు, మీకంత అదృష్టం ఉంది, మరి మాకైతే లేదు. ఇదిగో వేడి వేడి పెసరట్టు, మీరు వెళ్లి బావగారికి వడ్డించండి. నేను వడ్డించడమా? నా పట్టు చెరికి నూనె అంటుకుంటుంది. నువ్వే వచ్చి వడ్డించు లింగమ్మా. మా వారు తినేటప్పుడు నెయ్యి కరిగిపోయి ఉండాలి. గడ్డ కట్టుంటే ఆయన కోప్పడతారు. లింగమ్మ తల పట్టుకుని పెసరట్ల పళ్ళెం తీసుకుని బయటికి వెళ్ళింది. సుబ్బయ్య ఒకేసారి 4 పెసరట్లు లాగించేస్తున్నాడు. అబ్బా కంగారంటే, మీ ఆవిడ చేతి వంట భలే ఉందయ్యా. కాకపోతే నెయ్యి కొంచెం తక్కువ వేసింది. ఏది ఆ అల్లం పచ్చడి కాస్త వెయ్యి. ఈ రోజు మధ్యాహ్నం భోజనానికి ఏంటి మేము? నాటుకోడి పులుసు గారెలో ఉంటే బాగుంటుంది. గంగారెడ్డి గుండె పట్టుకుని, మధ్యాహ్నానికి నాటుకూడా? ఉదయం 6 గంటలకే మధ్యాహ్నం భోజనం గురించి అడుగుతున్నావా? బావా, మాది పల్లెటూరు, ఇక్కడ రోజు పండుగలుండవు. ఈ రోజు పప్పు వంకాయ కూర మాత్రమే. నాటుకోడి కావాలంటే నీ ఇనుప పెట్టెలో ఉన్న నెయ్యి అమ్ముకుని తెచ్చుకో. యావయ్యా గంగారెడ్డి, చుట్టాలొస్తే పప్పు పెడతారా ఎవరైనా? నీ పరువు ఏమైపోవాలి? ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో? నా కోసం కాకపోయినా నీ పరువు కోసమైనా కోడిని కోయించో. గంగారెడ్డి తనలో తాను, వీడాకలికి నా పరువుకు ముడిపెట్టి నా ఆస్తి కరిగించేలా ఉన్నాడు. వీళ్ళను ఎలా వదిలించుకోవాలో దేవుడా. ఉదయం 8 గంటలు. గంగారెడ్డి ఇంటి పక్కనే ఉండే సుశీలమ్మ. ఏంటి గంగారెడ్డి గారు, మీ ఇంట్లో ఉదయాన్నే సందడి మామూలుగా లేదు. ఎవరో గట్టి గట్టిగానే అరుస్తున్నారు. చుట్టాలేమైనా వచ్చారా ఏమిటి? భలే కలకల్లాడుతుందే ఇల్లు. గంగారెడ్డి చిరాకుగా, కలకల కాదే సుశీలమ్మ, నా ఇల్లు గజగజ వణుకుతుంది. చుట్టాలు కాదు, పేడకలలొచ్చాయి. నువ్వు నీ పనేదో చూసుకో. అప్పుడే గంగారెడ్డి ప్రాణ స్నేహితుడు, ఊరిలో తెలివైన మనిషైన అంజన్న నవ్వుకుంటూ వస్తున్నాడు. ఏంటో ఈ గంగారెడ్డి, పొద్దున్నే సుశీలమ్మ మీద పడుతున్నావు? ఏమైంది? సూర్యుడు ఇంకా నెత్తి మీదకు రాకముందే నీ నెత్తి ఎందుకు వేడెక్కింది? రా అంజన్నరా, నా కర్మ కాలిందిరా. లోపలికెళ్ళి చూడు, నా మంచం మీద ఎవడు పడుకున్నాడు. తెల్లవారుజామున 4 గంటలకే దాపరించారు. ఈ సుబ్బయ్య, వాడి పెళ్ళం కాంతమ్మ. 4 రోజులు ఉంటారట. నా ప్రాణాలు తీసేలా ఉన్నారు. ఓహో, సుబ్బయ్య బావు గారా? ఈయనొస్తే కరువు వచ్చినట్టేనే. మొన్న రామనాథం వాళ్ళ ఇంటికెళ్ళి 10 రోజులు వాళ్ళ ఇంటి బియ్యం బస్తాలు ఖాళీ చేసి వచ్చాడట. ఇప్పుడు నీ వంతు అన్నమాట. నవ్వకరా అందున్నా, ఏదైనా ఉపాయం చెప్పు. వీళ్ళు ఉదయం లేచినప్పటి నుండి కాఫీలు, వేడి నీళ్లు, పెసరట్లు అని ఒకటే ఆర్డర్లేస్తున్నారు. నా భార్య కోడలు పని చేయలేక ఏడుస్తున్నారు. వీళ్ళను మర్యాదగా ఇక్కడ నుండి తరిమేసే ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పు. నీకు 10 రూపాయలు బహుమానం ఇస్తాను. 10 రూపాయల? అయితే ప్లాన్ అదిరిపోవాల్సిందే. గంగారెడ్డి, వీళ్ళు పొద్దున్నే 4 గంటలకు వచ్చారు అన్నావు కదా, బ్రహ్మ ముహూర్తంలో. అదే మనకు ఆయుధం. ఇప్పుడు చూడు నా బుర్ర ఎంత చురుగ్గా పనిచేస్తుందో. నేనొక నాటకం మొదలు పెడతాను, నువ్వు నాకు వంత పాడు. వీళ్ళు ఈ రాత్రికి పారిపోకపోతే నా పేరు అంజన్నే కాదు. సరేరా, నువ్వేం చెబితే అది. ముందు ఆ సుబ్బయ్య గారిని నా మంచం మీద నుండి కిందకి దించు. అంజన్న గంభీరంగా ముఖం పెట్టుకుని ఒక పాత తాళపత్ర గ్రంథం లాంటి పుస్తకాన్ని చంకలో పెట్టుకుని లోపలికి వెళ్ళాడు. అంజన్న పెద్దగా శ్లోకం చదువుతూ, ఓం పాత కాలపీడాయ నమః, దోష నివారాయ నమః. ఓ గంగారెడ్డి, వినాశకాలం దాపరించిందిరా. ఏంటయ్యో అందున్నావు? పొద్దున్నే ఏంటా మంత్రాలు?
నిద్రపోయే వాడిని చంపేలా అరుస్తున్నావు? వినాశకాలం ఎవరికొచ్చింది? మీకు కాదులే సుబ్బయ్య బాబు గారు, గంగారెడ్డి ఇంటికి వచ్చింది. ఈ తాళపత్ర గ్రంథం ప్రకారం సూర్యోదయానికి ముందు అంటే బ్రహ్మముహూర్తంలో ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే వాళ్ళతో పాటు ప్రాతకాల పీడ, ఉదయం పూట దోషం వస్తుందట. కాంతమ్మ కంగారుగా, దోషమా? అదేంటి అంజన్న గారు, మేం పొద్దున్నే చల్లగా ఉంటుందని వచ్చాం కదా, అందులో దోషం ఎక్కడి నుండి వస్తుంది? మా మీద ఏమైనా పగబట్టారా ఏంటి? నేను పగపట్టలేదమ్మా కాంతమ్మ గారు, ఆ గ్రహాలు పగబట్టాయి. ఈ దోషం ప్రకారం ఎవరైతే పొద్దున్నే ఇంటికి వస్తారో ఆ ఇంటి యజమాని ఆస్తులన్నీ కరిగిపోతాయి. గంగారెడ్డి నటిస్తూ గుడ్డె పట్టుకొని, అమ్మో, నా ఆస్తులు కరిగిపోతాయా? నా 10 ఎకరాల బావిడి తోట, నా గేదెలు అన్ని పోతాయా? అంజనా, నన్ను కాపాడు. వీళ్ళు ఉదయం రావడం నా కొంప ముంచింది. యావయ్య గంగారెడ్డు, నువ్వు ఊరుకో. మేము వస్తే నీ ఆస్తులు ఎందుకు పోతాయి? ఇవన్నీ పిచ్చి నమ్మకాలు. అంజన్న ఏదో కట్టుకథ చెబుతున్నాడు, నేనేం నమ్మను. అంజన్న నవ్వుతూ, ఆగండి సుబ్బయ్య బాబు గారు, పూర్తి విషయం వినండి. ఇంటి యజమాని ఆస్తులు పోవడమే కాదు, ఎవరైతే ఆ చుట్టాలుగా వచ్చారో వాళ్ళ ఇనుప పెట్టెల్లో ఉన్న బంగారం, నెయ్యి, పట్టు చీరలన్నీ కూడా రాత్రికి రాత్రి బూడిదైపోతాయట. ఇదిగో ఈ గ్రంథంలో స్పష్టంగా రాసుంది. కాంతమ్మ గట్టిగా అరుస్తూ, ఏమిటి బూడిదైపోతాయా? నా పట్టు చీరలు, నా బంగారు గాజులు? అయ్యో దేవుడా! అంజన గారు, నిజంగా బూడిదవుతాయా? నా ప్రాణం పోయినట్టే. నిన్ననే కొత్త చీరలు కొన్నాను. సుబ్బయ్య భయపడుతూ కళ్ళు తేలేస్తూ, నా నెయ్యి జాడీలు కూడా బూడిదైపోతాయా? అంజనా, మమ్మల్ని భయపెట్టుకో. దీనికి ఏదైనా శాంతి లేదా? ఆ దోషం పోవాలంటే మేమేం చేయాలి? ఎంత ఖర్చైనా పర్వాలేదు, గంగారెడ్డి పెట్టుకుంటాళ్లే. నేనెందుకు పెట్టుకుంటాను బావా? దోషం తెచ్చింది మీరు, శాంతి చేసుకోవాల్సింది మీరు. నా ఆస్తులు కాపాడుకోవడానికి నేను రేపే గుడిలో పూజ చేయిస్తాను. మీ పెట్టులు మీరు చూసుకోండి. ఖర్చుతో పనిలేదు సుబ్బయ్య గారు. ఈ దోషం పోవాలంటే ఇంటికి వచ్చిన చుట్టాలు కఠిన శ్రమ వ్రతం చేయాలి. అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ ఇంటి పనులన్నీ చుట్టాలే తమ స్వహస్తాలతో చేయాలి. చెమట చిందించాలి. అలా వాళ్ళ చెమట బిందువులు నేల మీద పడితేనే ఆ దోషం కాలిపోతుంది. లేదంటే రేపు ఉదయానికల్లా మీ పెట్టెలో బూడిద మాత్రమే ఉంటుంది. సుబ్బయ్య, కాంతమ్మ ఇద్దరూ భయంతో వణికిపోతున్నారు. తమ ఆస్తులు పోతాయన్న భయం వాళ్ళ బద్ధకాన్ని తరిమేసింది. కాంతమ్మ ఏడుపు ముఖంతో, అంజన్న గారు, కఠిన శ్రమ అంటే నేనేం చెయ్యాలి? నేను పుట్టింటి నుండి మెట్టినింటి వరకు కనీసం చీపురు పట్టుకోలేదు. నా చేతులు కాయలు కాస్తాయే. చేతులు కాయలు కాస్తే మంచిదేనమ్మా. మీ పట్టు చెట్లు సేఫ్ గా ఉంటాయి. మీరు వెళ్లి ఆ పెరట్లో ఉన్న గొడ్ల చావిడి మొత్తం పేడ తీసి శుభ్రం చెయ్యండి. పేడను మీ చేతులతోనే ఎత్తాలి. అప్పుడే ఆ దోషం అంటుకోదు. పేడెత్తాలా? చిచి, నాకు వాంతులొస్తాయి. లింగమ్మ నవ్వు ఆపుకుంటూ, పర్వాలేదు వదిన గారు, నేను ముక్కుకు గుడ్డ కడతానులే. మీ పట్టు చీరల కోసం ఆ మాత్రం చేయలేరా? రండి, నేను మీకు పేడ ఎక్కడుందో చూపిస్తాను. కాంతమ్మ ముక్కు మూసుకొని ఏడుస్తూ కొడ్ల చావిడిలోకి వెళ్ళింది. అంజనో, మరి నేనేం చేయాలి? నేను ఉదయం పెసరట్లు తిన్నాను కదా, నాకు చాలా ఆయాసంగా ఉంది, కదలలేను. ఆయాసం అంటే కష్టమే బావగారు. మీ నెయ్యి జాడీలు కరిగిపోతాయి. మీరు వెంటనే వెళ్లి ఆ పెరట్లో ఉన్న 100 కట్టెలను గొడ్డలితో చిన్న ముక్కలుగా కొట్టాలి. ఆ తర్వాత బావిలో నుండి 50 బిందెల నీళ్లు చేదతో తోడి తొట్టిలో పోయాలి. మీ చెమట చుక్కలు ఆ బావిలో పడితే దోషం హరించుకుపోతుంది. రాము నవ్వుతూ, బాబాయ్ గారు, నేను గొడ్డలు తెస్తానుండండి. కట్టెలు చాలా గట్టిగా ఉంటాయి, గట్టిగా కొట్టాలి సుమా. సుబ్బయ్య ఏడుస్తూ పెరట్లోకెళ్లాడు. గొడ్డలి పట్టుకోవడానికి అతనికి చేత కావడం లేదు. ఒక దెబ్బ కొట్టేసరికి చేతులు ఎర్రబడిపోయాయి. సుబ్బయ్య ఆయాసపడుతూ, అబ్బా గంగారెడ్డి, నన్ను చంపే ప్లాన్ ఏమైనా వేసవాయంటే? నా నడుం విరిగిపోతోంది, నా చేతుల్లో బొబ్బలొచ్చాయి. ఇక నా వల్ల కాదు. నా ప్లాన్ కాదు బావా, అంతా గ్రహాల ప్లాను. నువ్వు కట్టెలు కొట్టకపోతే నీ పట్టు పంచలు బూడిదైపోతాయి. ఆలోచించుకో. నేను కాస్త కునుకు తీస్తాను, గొడ్డలి చప్పుడు ఆపుకు, నాకు నిద్ర పట్టదు. సీతమ్మ గొడ్ల చావిడి దగ్గరకు వెళ్లి, అత్తయ్య గారు, కాంతమ్మ గారు, ఆ మూలన ఇంకా పేడ ఉండిపోయింది చూడండి, అది కూడా తీయండి. లేదంటే దోషం సగం పోయి మీ సగం చీరలు మాత్రమే బూడిదైపోతాయేమో. ఓ దేవుడా, నేను నెలకు సరిపడా విశ్రాంతి తీసుకుందామని వస్తే నన్ను పనమ్మాయిని చేసేశారు. నా పరువు గోదావరిలో కలిసిపోయింది. ఏమే లింగమ్మా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, కాస్త మజ్జిగ తీసుకుండ్రా. దోషం పోయే వరకు మజ్జిగ తాగకూడదు వదిన గారు, కేవలం చద్ది నీళ్లు మాత్రమే తాగాలి, ఆంజన్న గారు చెప్పారు. రాత్రి 8 గంటలయ్యింది. సుబ్బయ్య, కాంతమ్మ ఇద్దరూ అలసిపోయి అరుగు మీద కుప్పకూలారు. సుబ్బయ్య మూలుగుతూ, కాంతమ్మో, నా నడుం ముక్కలైపోయింది. ఆ గంగారెడ్డి గారి ఇంట్లో ఈ ఒక్కరోజు చేసిన పని నేను నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. ఆ కట్టెలు కొడుతుంటే నా ప్రాణాలు పోయాయి. బావిలో నీళ్లు తోడి తోడి నా భుజాలు జారిపోయాయి. కాంతమ్మ ఏడుస్తూ, మీరేం చేశారులేండి, నేనైతే ఆ పేడ వాసన భరించలేక 10 సార్లు వాంతులు చేసుకున్నాను.
నా చేతులకు పట్టిన కంపు ఇంకా పోలేదు. ఈ దోషం ఏదో చాలా భయంకరంగా ఉంది. అప్పుడే అంజన్న లోపలికొచ్చాడు. సీరియస్ గా ముఖం పెట్టుకుని, బావగారు, వదిలి గారు, శుభవార్త. మీ కఠిన శ్రమ వల్ల నేటి దోషం పోయింది. మీ పెట్టెలు సురక్షితం. కానీ ఒక చిన్న సమస్య ఉంది. సుబ్బయ్య భయంతో ఉలిక్కిపడి, ఏంటి? మళ్ళీ సమస్య ఏంటి? నా పెట్టెలు సురక్షితమే కదా. మీ పెట్టెలు సురక్షితమే కాని ఈ ప్రాతకాల పీడ ఒక రోజుతో పోదు. వారం రోజుల పాటు ఉంటుంది. రేపు ఉదయం మీరు పొలానికి వెళ్లి 5 ఎకరాల వరి నాట్లు మీరే వేయాలి. ఎండలో బురదలో దిగాలి. కాంతమ్మ గారు, రేపు ఉదయం ఊరంతా తిరిగి 10 ఇళ్లలో భిక్షమెత్తి ఆ బియ్యంతోనే వంట చేయాలి. అప్పుడే ఈ దోషం పూర్తిగా పోతుంది. భిక్షమెత్తాలా? నేను పిచ్చగత్తిరా. నా పరువేమైపోవాలి. నా వల్ల కాదు దేవుడా, నేను చచ్చిపోతాను. 5 ఎకరాల నాట్లు వేయాలా? ఆ బురదలోనా? నా నడుము ఇప్పటికే పనికి రాకుండా పోయింది. గంగారెడ్డి, ఓ గంగారెడ్డి, మేము రేపు ఉదయాన్నే మా ఊరికి వెళ్ళిపోతామయ్యో. మా పెట్టెలు మాకిచ్చేయి. ఈ కేశవరము వద్దు, ఈ చుట్టరికము వద్దు. గంగారెడ్డి నవ్వాపుకుంటూ, అదేంటి బావా, 4 రోజులు ఉంటామన్నారు. చల్లని గాలి అన్నావు. ఇప్పుడు వెళ్ళిపోతే ఎలా? నేను మీకోసం రేపు నాటుకోడి పులుసు చేయిద్దామని అనుకున్నానే. నాటుకోడు వద్దు, పీతకోడు వద్దు. ఆ కోడిని నువ్వే తిను. రాత్రికి రాత్రి బండి కట్టించు. మేం చీకట్లోనే వెళ్ళిపోతాం. సూర్యుడు రాకముందే మేము ఈ ఊరి పొలిమేరలు దాటాలి. లేదంటే మళ్ళీ ఏ దోషం పట్టుకుంటుందో. సుబ్బయ్య కాంతమ్మ హడావిడిగా రాత్రి 11 గంటలకి తమ పెట్టెలు సర్దుకొని బండెక్కారు. జాగ్రత్త బాబాయ్ గారు, చీకట్లో దోమలు కొడతాయి. మీ సున్నితమైన చర్మానికి ఏమీ కాకుండా చూసుకోండే. కాంతమ్మ చీకట్లో బండి మీద నుండి, మీ ఇంటికి తండవరా నాయనా, పగవాడికి కూడా రాకూడదు ఈ పొద్దుట్టి దోషం. బండి తోలరా బాయ్, వేగంగా తోలు. బండి వెళ్లిపోగాని గంగారెడ్డి, లింగమ్మ, రాము, సీతమ్మ, అంజన్న అందరూ పగలబడి నవ్వారు. అంజన, నీ బుర్ర భలే పని చేసిందిరా. 4 రోజులు ఉండి నా ఆస్తి తినేద్దామనుకున్న వాళ్ళను ఒక్కరోజు బానిసలుగా చేసి తరిమేశావు. నా 10 రూపాయలు నీకు దక్కినట్టే. అంజన్న నవ్వుతూ, 10 రూపాయలకి గంగారెడ్డి, బద్దకస్తులకి పని చెబితే అది దయ్యం కన్నా భయంకరంగా కనిపిస్తుంది. ఉచితంగా తినే వాళ్లకు కష్టం విలువ తెలిసేలా చేశాను అంతే. నిజమేనయ్యా అంజన్న, ఆవిడ నా వంటకు వంకలు పెట్టింది. ఇప్పుడు పేడెత్తి తన వంకలు తానే సరి చేసుకుంది. సీతమ్మ, వెళ్ళి హాయిగా పడుకోమ్మా. రేపు ఉదయం 8 గంటల వరకు ఎవ్వరూ నిద్ర లేవద్దు. అలాగే నత్తయ్య, ఈ పొద్దున్నే వచ్చే చుట్టాలు మళ్ళీ జీవితంలో మన ఇంటి ముఖం చూడరు. ఈ కథలో నీతేంటంటే, ఎవరింటికైనా అతిథులుగా వెళ్ళినప్పుడు వారి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. సమయం సందర్భం లేకుండా వెళ్లి ఇబ్బంది పెట్టకూడదు. సోమరితనంతో ఎదుటివారి ఆస్తిపై ఆశపడి ఉచితంగా అనుభవించాలనుకునే వారికి తగిన బుద్ధి చెప్పడానికి అంజన్న లాంటి సమయస్ఫూర్తి అవసరం. కష్టపడితే తప్ప భోజనం దొరకదు అన్న సత్యం బద్ధకస్తులకు అతిపెద్ద శిక్ష.